మనస్సాక్షి. ఒక ఊర్లో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన పండితుడు ఒక ఆయన ఉండేవాడు. చాలా చక్కని వాక్పటిమ కలవాడు. ఆయన ఆలయం ఆవరణలో కూర్చొని ప్రవచనం చెబుతూ ఉంటే వేల మంది జనం అలా కదలకుండా బొమ్మల్లా వింటూ ఉండిపోయేవాళ్ళు. ఆయన ప్రఖ్యాతి చుట్టుపక్కల చాలా గ్రామాల్లో వ్యాపించింది. ఒకసారి ఆయన ప్రవచనం నిమిత్తం పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. ఆ ఊరు వెళ్ళే బస్సు ఎక్కి టికెట్టు తీసుకున్నాడు. అయితే పొరపాటున బస్సు కండక్టర్ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. పండితుడు అది గమనించి తిరిగి ఇవ్వాలని యోచించాడు. కానీ బస్సు నిండా జనం కిక్కిరిసి ఉండటంతో దిగేటప్పుడు ఇద్దాంలే అనుకొని కూర్చున్నాడు. కొద్దిసేపు తరువాత అతని మనసులో ఆలోచనలు మారాయి. ఆ కండక్టర్ కూడా ఎంతమంది దగ్గర చిల్లర కొట్టేయడం లేదు. ఈ బస్సు కూడా ఒక సంస్థదే కదా, ఎంతమంది తినడం లేదు. నా 10 రూపాయలకే నష్టపోతుందా ఏమిటి? ఈ 10 రూపాయలు ఏదైనా దైవ కార్యానికి ఉపయోగిస్తా అని అనుకుని మౌనంగా కూర్చున్నాడు. అంతలో ఊరు వచ్చింది. బస్సు ఆగింది. కానీ ఆయన దిగేటప్పుడు బస్సు కండక్టర్ దగ్గరికి రాగానే తన ప్రమేయం ఏమాత్రం లేకుండా అసంకల్పితంగా కండక్టర్కు ఇవ్వవలసిన 10 రూపాయలు ఇచ్చి, మీరు నాకు టికెట్ ఇచ్చేటప్పుడు ఈ 10 రూపాయలు ఎక్కువగా ఇచ్చారు అన్నాడు. దానికి ఆ కండక్టర్, అయ్యా, నేను మీ ప్రవచనాలు ఎంతో శ్రద్ధగా వింటాను. మీరు చెప్పడంతోటే సరిపెట్టుకుంటారా లేక పాటిస్తారా అని చిన్న పరీక్ష చేశాను అని అన్నాడు. పండితుడు చల్లటి చిరు చెమటలతో బస్సు దిగి 10 రూపాయల కోసం తుచ్చమైన ఆశతో నా విలువలకే త్రిలోదకాలు ఇవ్వబోయాను. నా అదృష్టం బాగుంది. నా మనస్సాక్షి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని నా విలువలను కాపాడింది అనుకున్నాడు. జీవితకాలం పాటు సంపాదించుకున్న మంచితనం కూడా సర్వనాశనం కావటానికి క్షణం చాలు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.
శుభం భూయాత్. శాంతి శాంతి శాంతి.